హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు ఒక చిన్న డ్రామా మీకు ప్లే చేసి చూపిస్తా. మొన్న 20 రోజుల ముందు ఆ వ్యక్తి ఏమన్నాడు, సెట్టిబత్తుల రాజాబాబు. ఇవాళ ఏమంటున్నాడు మీకు ఒక చిన్న నాడు నేడులాగా ఒక క్లిప్ వేసి చూపిస్తా, దాని తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం నుంచి మన అమలాపురం నియోజకవర్గంలో సోషల్ మీడియాలో సెట్టిబత్తుల రాజబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుందని ఒక దుష్ప్రచారం కొనసాగుతుంది. దయచేసి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, నా అభిమానులు ఎవరూ కూడా ఇటువంటి దుష్ప్రచారం నమ్మవద్దని, మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2019లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి మనమంతా కూడా నిరంతరం శ్రమిస్తూ జనసేన పార్టీని వాళ్ళంత పటిష్టంగా మన నియోజకవర్గంలో మనం తీసుకొచ్చాం. కేవలం సెట్టిబత్తుల రాజబాబు అనేవాడికి టికెట్ రాకూడదు, టికెట్ వస్తే పోటీ చేస్తే గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో మన మీద ఈవేళ ఈ ట్రోల్ చేస్తా ఉన్నారు. జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, నా అభిమానులందరికీ మీకు మాటిస్తా ఉన్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా, రాజాబాబు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ వదిలిపెట్టడం చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను. మీరందరూ ధైర్యంగా ఉండండి, దుష్ప్రచారం తిప్పుకొట్టండి. అసలు జరిగిన విషయం పార్టీకి ఇప్పటికే చెప్పడం జరిగింది. పార్టీ అనుమతి కోసం చూస్తా ఉన్నాను. పార్టీ అనుమతి ఇచ్చిన మీదట దీని పూర్వపరాలు అసలు ఏం జరిగింది, దీని వెనక ఉన్న కుట్ర, ఇది ఒక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ కుట్రను ఛేదించడానికి ప్రెస్ మీట్ పెడతాను త్వరలోనే. విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తాను. ఈ లోపల జన సైనికులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, వీర మహిళలు కానీ, అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందకుండా మన జనసేన పార్టీని గెలిపించుకోవడం మన ధ్యేయంగా మనం ముందుకు ప్రయాణం చేద్దామని, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపోహలు, ఎన్ని కుట్రలు చేసినా విజయం మనదేనని, జనసేనదని చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు జనసేన పార్టీని వదిలిపెట్టేది లేదని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. త్వరలోనే విలేకరుల సమావేశంలో పూర్తి విషయాలు మీ అందరికీ విశదీకరిస్తానని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మొయ్యమని, తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడినటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వారందరి ఆశల మీద, ఆశయాల మీద నీళ్లు చల్లినట్టయింది. జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాం. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదులుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఇక తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తా ఉన్నాం. కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికి ఒక శాసన సభ్యుడిగా పరిమితమై ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం అభివృద్ధి చేస్తాను, పిఠాపురం నేను ప్రణాళిక రచిస్తానంటున్నారు. చాలా బాధగా ఉంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించాల్సినటువంటి ఒక నాయకుడు ఇవాళ ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం అంటే ఇది తెలుగుదేశం కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. జనసేన కూడా ఇవాళ రాజోలు కానీ, అదేవిధంగా పి గన్నవరం కానీ ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇచ్చింది. అంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు అంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో సంబంధించిన డబ్బులు ఉంటాయి, లేదా వాళ్ళు జాబ్ చేసేటప్పుడు అవినీతితో సంబంధించిన డబ్బులు ఉంటాయి. ఇటువంటి వ్యవస్థని ప్రోత్సహించినట్టు చాలా బాధగా ఉంది. నైతికంగా చాలా నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు నడుస్తారని అనుకున్నాం. కానీ ఇవాళ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, టికెట్లు ఇష్యూ నేపథ్యంలో మరి నిరాశ నిస్పృహలు గురి చేశారు కాబట్టి జనసేన పార్టీ నుంచి నిష్క్రమిస్తామని తెలియజేస్తాం. చూశారుగా, కంఠంలో ప్రాణం ఉండగా నేను జనసేన పార్టీని వీడను అన్నారు సెట్టిబత్తుల రాజాబాబు గారు. సెట్టిబత్తుల రాజాబాబు గారు దాదాపు 2 వారాల క్రితమే మిథున్ రెడ్డి గారిని కలిశారు. వైసీపీలోకి వెళ్ళడానికి ఆయన ప్రణాళికలు మొత్తం సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ కొన్ని నాటకాలు వేసి చివరికి పార్టీలో సీట్ వస్తుందా, సీట్ వచ్చినా ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారండి, కోవర్ట్గా పనిచేస్తారు. సగంలో సీట్ నామినేషన్, సగంలో ఇళ్లలో కూర్చుంటే ఏం జరుగుతుంది, ఓటమి కదా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన అబ్జర్వ్ చేస్తారు. మనం అనుకుంటాం చాలా, ఈయనకెందుకు వేయలేదు సీటు, ఈయనకెందుకు వేయలేదు సీటు, ఈయన రోజు జనాల్లో తిరుగుతున్నాడుగా, ఈయన రోజు జనంతో మమేకమవుతున్నాడుగా, ఇలాంటివి మనం చాలా అనుకుంటాం. వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరికి ఎందుకు సీట్ ఇవ్వలేదు, ఎవరికి ఎందుకు అక్కడ సీట్ ఇచ్చారు, పక్క పార్టీ వాడిని కూడా తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు సీటు, ఇలాంటివన్నీ కూడా చాలామంది క్వశ్చన్ చేయడానికి చాలా బాగానే ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలవటం ఎంత కష్టం అనేది ఆయన 2019లో ప్రత్యక్షంగా చూశారు. సో ఈసారి ఎలాంటి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అందుకే ఇవాళ
రాజాబాబు లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టారు. ఆ రాజాబాబుకి టికెట్ ఇవ్వకపోవడానికి ఇది ఒక రీజన్ కూడా చెప్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీతో సఖ్యత లేదు ఆయనకి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకు ఓటేసే పరిస్థితి లేదు అక్కడ స్థానికంగా. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు దానికి ఆలోచించి ఆయనకి అక్కడ సీటు నిరాకరించడం జరిగింది. సో అది ఆయన కాకుండా ఇంకొకళ్ళకి ఇచ్చుంటే కూడా ఆయన కోర్టు ఆపరేషన్ చేసేవారు. సో కంఠంలో ప్రాణం ఉండగా నేను జనసేన పార్టీని వీడనన్న శెట్టిబొత్తుల రాజాబాబు గారు ఇవాళ పార్టీని వీడుతున్నారు, రాజీనామా చేశారు. త్వరలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారు. వీళ్ళందరికీ జనసేన పార్టీలో ఉంటేనేమో ఎమ్మెల్యే టికెట్లు కావాలా, జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరితేనేమో వీళ్ళందరికీ కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా కూడా పనిచేయగలుగుతారు వీళ్ళందరూ. సో ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. సో అప్పుడు అనుకోవాలి కదా మనం, మరి ఈయన కంఠంలో ప్రాణం ఉన్నదా లేదా? కంఠంలో ప్రాణం ఉండగా మారనంటే కంఠంలో ప్రాణం పోయిందా? పోయాకే వెళ్తున్నాడా? అంటే మనిషిగా వెళ్ళట్లేదా? జనసేన వదిలి మనిషిగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళట్లేదా? ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. ఇవన్నీ మనం గమనించాలా. సో ఊరికే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, ఇలాంటి వాళ్ళందరూ ఉంటే డెడికేషన్ లేని వాళ్ళు, నిబద్ధత లేని వాళ్ళు, ఒక విశ్వసనీయత లేని వాళ్ళందరూ పార్టీలో ఉంటే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. సో శెట్టిబొత్తుల రాజాబాబు గారు వెళ్ళిపోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి మంచిదే. ఇలాంటి తరకలు బొరకలు అన్నీ కూడా పోవాలా. ఈ తాలు సరికి అంటారు కదా, తాలు సరికంతా పోతే కడిగిన ముచ్చల్లా జనసేన పార్టీ మిగులుతుంది.